హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శోభన వ్లాగ్స్. ఈరోజు అయితే ఎవరి హెల్ప్ లేకుండా ఫర్ ద ఫస్ట్ టైం నేనే వంట చేస్తున్నా. అలానే నాకు వంట రాదని కాదు, వెజ్ వరకు అయితే చాలా బాగా చేస్తాను. ఇక నాన్ వెజ్ అయితే మా ఆయన చేసేస్తాడు. ఈరోజు అయితే నేను ఎలా చేస్తానో చూద్దాం, వచ్చేయండి. ఫస్ట్ చికెన్ని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని దాంట్లో అల్లం పేస్ట్, పసుపు, సరిపడా సాల్ట్, కొంచెం కారం, కస్తూరి మేతి, కొంచెం సరిపడా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలిపి ఇలా కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకో. ఇక్కడ మనం పూరి కోసం పిండి జల్లించుకొని అలా మంచిగా కలుపుకొని కొంచెం ఆయిల్ రాసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కర్రీ కోసం ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకొని ఒక 2-3 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను. ఇక ఫస్ట్ టైం అని ఎందుకన్నానంటే నేనైతే చికెన్ ఇంతవరకు ఒక్కసారి కూడా కడగలేదు. మా ఆయనే తీసుకొచ్చి కడిగి ఉప్పు కారం అన్నీ కలిపి పెట్టిపోతే అప్పుడు నేను వండేదాన్ని. లేదంటే ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి ఇస్తే తను వండేవాడు. ఈరోజైతే తనని ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. ఇలా ఆనియన్ బ్రౌన్ కలర్కి రాగానే కొంచెం పుదీనా ఆకులు వేసుకొని పక్కనేమో రైస్ పెట్టిన ఇది అయ్యేలోపు ఇక్కడ కర్రీ కూడా అయిపోతే తర్వాత పూరి చేసుకోవచ్చు. నెక్స్ట్ చికెన్ని యాడ్ చేసుకొని మంచిగా కలిపేసి మూత పెట్టేసుకోవాలి. కాసేపు ఆగేసి ఆ మూత మీద కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. అది మంచి గ్రేవీ అవుతుంది మనకి. నేనైతే నాన్ వెజ్లో చల్లీళ్ళు వాడను, హాట్ వాటరే యూస్ చేస్తా. తర్వాత కొంచెం మసాలా యాడ్ చేసుకున్నాను. నేను కొంచెమే ఎందుకు వేసాను అంటే అది నేను ఇంట్లో నూరింది, చాలా స్పైసీ ఉంటుంది కాబట్టి కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు పూరీలో తీసుకుందాం. ఇక ఆల్రెడీ మార్నింగ్ వడలు వేసుకున్న ఆయిల్లోనే పూరీలు కాల్చుకుంటున్నా. ఇలా ఒక్కొక్క పూరీ ఇలా కాల్చుకొని హాట్ బాక్స్లో పెట్టేసుకోవాలి. ఇక్కడ వంట అయితే రెడీ అయింది. మా ఆయన ఏం చేస్తున్నాడో చూడండి. డోర్లన్నీ లాక్ చేసేసుకొని మంచి ల్యాప్టాప్ పెట్టేసుకొని కూర్చున్నాడు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.